పవన్ కళ్యాణ్ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడంట, కాబట్టి క్షమాపణలు చెప్పాలంట. మతతత్వ రాజకీయాలు అంటే ఏమిటో ఇప్పుడు నేను చెబుతాను, దయచేసి అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను. మతతత్వ రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ భార్య బైబిల్ చేత పట్టుకొని చర్చికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అనే అతను ప్రభువు పంపించిన బిడ్డ, మీ బిడ్డ, దైవాంశ సంభూతుడు, పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయండి, పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తే సాక్షాత్తు ప్రభువుకే ఓట్లు వేసినట్లు అని చెబితే మతతత్వ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి నెత్తిన టోపీ పెట్టుకొని మసీదుకి వెళ్ళి ముస్లిం రిజర్వేషన్లు తెచ్చింది మనమే, ముస్లిం రిజర్వేషన్లు తేవడానికి మనం ఎంతో పాటుపడ్డాము, కాబట్టి గంప గుత్తగా ముస్లిం సామాజిక వర్గం మొత్తం మనకే ఓట్లు వేయాలి, పవన్ కళ్యాణ్ గెలిస్తేనే ముస్లింలకు అండదండలుగా ఉంటాడు అని చెప్పి ఓట్లు వేయించుకుంటే అది మతతత్వ రాజకీయం. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గుడికెళ్ళి ఒక సభ పెట్టి అక్కడెక్కడో ఉన్న మసీదును కూల్చేద్దాం, రామ మందిరాన్ని నిర్మిద్దాం, నేను గనుక అధికారంలోకి వస్తే ఆ మసీదును కూల్చేసి రామ మందిరం కడతాను అని చెప్పేది మతతత్వ రాజకీయం. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ భార్య చర్చికి వెళ్ళి ఓట్లు అడిగిందా? పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి మసీదుకి వెళ్ళి ఓట్లు అడిగాడా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గుడికి వెళ్ళి ఓట్ల రాజకీయం చేశాడా? మరి ఎక్కడి నుంచి వచ్చింది మత రాజకీయం? మత రాజకీయాలు చేసేది ఎవరు? మత రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చింది ఎవరు? ఇందులో నేను పైన పేర్కొన్న వాటిలో ఏదైనా పవన్ కళ్యాణ్ చేసి ఓట్లు అడిగాడా? లేదే. మరి మతతత్వ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి క్షమాపణలు చెప్పాలి? ఎందుకు క్షమాపణలు చెప్పాలి? పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడాడు కాబట్టి క్షమాపణలు చెప్పాలంట. పవన్ కళ్యాణ్ ఏమి చెప్పాడు? ఓ హిందూ బంధువులారా, ఐక్యమత్యంగా ఉండండి, మీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఐక్యమత్యంగా వచ్చి పోరాడండి, బయటకి రండి అని చెప్పాడు. ఇందులో మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఏముంది? ఐక్యమత్యంగా ఉండండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి, రాజ్యాంగబద్ధంగా బయటకు వచ్చి పోరాటం చేయండి అని చెప్పింది అని చెబితే మనోభావాలు దెబ్బతిన్నట్ట? మనోభావాలు దెబ్బతినడానికి ఉదాహరణ నేను చెబుతా. మనోభావాలు దెబ్బతినడం అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నప్పుడు రామతీర్థంలో రాముని తల నరికేస్తే ఫామ్ హౌస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉంటే దాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతినింది అంటారు. అలాంటిది ఏదైనా చేసి ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? హిందువులందరూ ఐక్యంగా ఉండండి, హిందువుల యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్లో అవకతవకలు జరుగుతున్నాయి, హిందువుల దేవుళ్లకు అవమానం జరుగుతుంది, మీరు ఐక్యమత్యంగా లేకపోతే ఇవి రిపీట్ అవుతుంది, కాబట్టి దయచేసి ఇకనైనా ఐక్యమత్యంగా ఉండండి అన్నాడు. ఇందులో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినింది? పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి క్షమాపణ కోరాలి? నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? రాజకీయాల కోసం మతాలను దేవుళ్లను వాడుకోవడం తప్పు, హిందువుల దేవుళ్లను కాపాడుకోవడం కోసం రాజకీయ నాయకులకు చేతగాని పని ఇది, అందుకని సనాతన ధర్మ రక్షణ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, హిందువుల దేవాలయాల మీద జరిగేటువంటి అన్యాయాలను, హిందువులకు జరిగేటువంటి అన్యాయాలను ఖండించడానికి సపరేట్గా ఒక బోర్డు లాంటిది ఉంటే మంచిది అని చెప్పాడు. నిన్న సుప్రీంకోర్టు చెప్పిందే కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు. హిందువులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని రాజకీయం చేస్తున్నారు, దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు, అది తప్పు, హిందువుల హక్కుల కోసం హిందువులే పోరాడుకోవాలి, రాజ్యాంగబద్ధంగా పోరాడుకోవాలి, దానికి ఒక బోర్డు ఉండాలి అని చెప్పాడు. ఇంతే కదా చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎందుకు సారీ చెప్పాలి? మరి పవన్ కళ్యాణ్ మతాన్ని ఓటు బ్యాంకు కోసం రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు అంటున్నారు. గత ఎన్నికల్లో తన ప్రచార రథానికి వారాహి అని ఎందుకు పేరు పెడతాడు? వారాహి అని పేరు పెడితే ముస్లింలు ఓట్లు వేయరేమో, క్రిస్టియన్స్ ఓట్లు వేయరేమో అని కదా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ హిందూ మతాన్నే కనుక ప్రచార అస్త్రంగా వాడుకొని ఉంటే
నీ మతాన్ని ఆచరించు, ఇతర మతాల్ని గౌరవించు అని కాదు కదా చెప్పవలసింది. రెచ్చగొట్టే వాక్యాలంటే ఏమిటి? లడ్డులో కల్తీ జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దాం పదండి, సుబ్బారెడ్డి ఇంటిని ముట్టడిద్దాం పదండి, ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ఎతికి పట్టుకుందాం పదండి, రోడ్ల మీదకు రండి, బస్సులను తగలబెట్టండి, తిరుమల తిరుపతి దేవస్థానం గేట్లు మూసేయండి, ఈ కేసు తేలేంత వరకు ఉద్యమిద్దాం అని చెప్పి ఉంటే దాన్ని రెచ్చగొట్టడం అంటారు. అప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పాలి. అలా ఏం చెప్పలేదే. ఎందుకు క్షమాపణలు చెప్పాలి? ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని? ఎందుకు డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని? హిందువులు ఐక్యమత్యంగా ఉండండి అని చెప్పాడు కాబట్టి క్షమాపణలు చెప్పాలా? హిందువుల దేవాలయాలకు సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంది, మనమందరం కలిసికట్టుగా ఉండి కాపాడుకోవాలని చెప్పాడు, అందుకని క్షమాపణలు చెప్పాలా? హిందువుల దేవుళ్లకు అవమానం జరిగితే పట్టించుకునే నాదుడే లేదు, మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పాడు, దానికి క్షమాపణలు చెప్పాలా? హిందువుల దేవుళ్ళ మీద కామెడీ చేస్తున్నారు, ఎందుకు కామెడీ చేస్తున్నారంటే హిందువుల్లో యూనిటీ లేదు కాబట్టి కామెడీ చేస్తున్నారు, హిందువులందరూ యూనిటీగా ఉంటే హిందూ దేవుళ్ళ మీద వెటకారం చేసేవాళ్ళ అని అడిగాడు, దానికి క్షమాపణలు చెప్పాలా? దేనికి క్షమాపణలు చెప్పాలి? దేనికి ట్రెండ్ చేస్తున్నారు? దేనికి డిమాండ్ చేస్తున్నారు? అన్య మతస్థులు డిమాండ్ చేస్తే ఒక అర్థం ఉంది, హిందువుగా పుట్టి హిందూ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది క్షమాపణలు కోరుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఏమి చెప్పాడు అని మీ కంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రేమను, మీ చెవుల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి మీద అభిమానాన్ని తీసి చూడండి, వినండి. మీరు ఐక్యమత్యంగా లేకపోతే ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వే కాదు, ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు మీ దగ్గర ఒకరోజు మనిషి కొవ్వు కూడా తినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గొంతు ఎత్తాడు కాబట్టే కర్ణాటక గవర్నమెంట్ అన్ని దేవాలయాల్లో నందిని నెయ్యే వాడాలి అని జీవో పాస్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి వాడు గొంతు ఎత్తకపోయింటే కనీసం ఈ విషయము పక్క రాష్ట్రంలోనైనా తెలిసేదా? ఈరోజు ఈ విషయము జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి అందరికీ కనీసం ఒక వార్తగానైనా తెలిసింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే. అలాంటి పవన్ కళ్యాణ్ క్షమాపణ ఎందుకు చెప్పాలి? జరిగిన అపచారాన్ని తన పరిధిలో అందరికీ చేరవేశాడు కాబట్టి క్షమాపణలు చెప్పాలా? ఇలా అర్థం పర్థం లేకుండా క్షమాపణలు చెప్పాలి, రాజీనామా చేయాలి అని డిమాండ్లు చేస్తే ఒకరో ఇద్దరో గొంతెత్తి మాట్లాడే నాయకులు కూడా దూరం అయితే, ఆల్రెడీ దేవుళ్ళ మీద జోకులు వేస్తున్నారు, అపచారాలు చేస్తున్నారు. ఇట్లే కంటిన్యూ అయితే హిందువులు అంటే జోకర్లు అని ఒక అంచనాకు వచ్చేస్తారు. గొంతు విప్పిన దానికే క్షమాపణలు చెప్పాలి అంటే, గొంతు ఇప్పిన దానికే, ప్రశ్నించిన దానికే రాజీనామా చేయాలి అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు డిమాండ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి రాజకీయాలు పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక హిందువుగా ఆలోచించండి. నిజంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనా, నిజంగా పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలనా మీ అంతరాత్మ చెబుతుంది.